హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వక్రించిన శని ఫలితం గురించి తెలుసుకుందాం. ఇది గోచార రీత్యా. గోచారంలో శని వక్రగతి పొందబోతున్నాడు. ఎప్పటి నుండి? జూలై 27, 2026 నుండి ప్రారంభమై డిసెంబర్ 11, 2026 వరకు మీనరాశిలో ఈ వక్రశని సంచరిస్తున్నాడు. అంటే శని దేవుడు కర్మ ఫలదాత మరియు న్యాయాధికారి. ఈ శనిగ్రహం వక్రించినప్పుడు అంటే వెనక్కి నడుస్తున్నాడు. ఇప్పుడు దీని చేష్టా బలం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇది మిమ్మల్ని శిక్షించడానికి వచ్చే కాలం కాదు. మనం చేసిన పనులు, నిర్ణయాలు అంటే ఆత్మ పరిశీలన చేసుకునే సమయం అన్నమాట. ఈ 138 రోజుల పాటు పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మనం తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా వస్తుంది. మరి ఈ 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ వక్రశని ఫలితం? ముందుగా మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ మనకి ఏలినాటి శని ప్రారంభమైపోయింది. అందులో ఇప్పుడు వక్రశని అంటే 12వ ఇంట్లో వ్యయస్థానంలో. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకంటే? కెరీర్లో తాత్కాలిక బ్రేకులు ఉంటాయి. విదేశీ ప్రయాణాల్లో ఆలస్యం అవుతుంది. అనవసరమైన ఖర్చులు, నిలిచిపోయిన పేమెంట్ల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి మీకు. ఇక ఏలినాటి శని మొదటి దశ నడుస్తుంది కాబట్టి నిద్రలేమి, మానసిక ఆందోళన ఉండొచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని చెప్పవచ్చు. ఇక శనివారము మీరు నియమాలు పాటిస్తే బాగుంటుంది. ఇక వృషభ రాశి వాళ్ళకి 11వ ఇల్లు లాభస్థానం. అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది మంచి సమయం కూడా వీళ్ళకి. వ్యాపారంలో పాత లాభాలు, మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగంలో అడ్డంకులు తొలగి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు స్నేహితులు మరియు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. అధిక పని ఒత్తిడి వల్ల జీర్ణ క్రియ సమస్యలు మరియు అలసట వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక శనివారం రోజు వీళ్ళు పేదలకి, వృద్ధులకి సహాయం చేస్తే వీళ్ళకి వక్రశని వల్ల కొంచెం ఉపశమనం ఉంటుందని చెప్పవచ్చు. ఇక మిథున రాశి 10వ ఇల్లు కర్మస్థానం. ఇక్కడ ఉద్యోగంలో గతంలో మీరు కష్టపడ్డా ఇప్పుడు గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు. ప్రశంసలు కూడా లభిస్తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలు వర్కౌట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబానికి కూడా మీరు సమయం కేటాయించలేకపోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం చాలా మంచిది. ఇక కర్కాటక రాశి వాళ్ళకి 9వ ఇల్లు భాగ్యస్థానంలో శని వక్రీకరించాడు. అంటే ఉద్యోగము, ఆర్థికము అదృష్టంపై కాకుండా కేవలం కష్టంపైనే ఆధారపడాలి మీరు. ఉద్యోగంలో అధికారులతో లేదా తండ్రితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు నెమ్మదిగా వస్తాయని చెప్పవచ్చు. ఇక సుదూర ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారని చెప్పవచ్చు. కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ఇక శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపంతో మీరు వెలిగించినట్టయితే శని శాంతిస్తాడని చెప్పవచ్చు. ఇక సింహరాశి వాళ్ళకి 8వ ఇల్లు అష్టమ స్థానంలో వక్రశని. ఈ అష్టమ శని నడుస్తుంది మీకు ఇప్పుడు, మళ్ళీ వక్రించింది ఇప్పుడు. అంటే దీని తీవ్రత తగ్గుతుంది. అష్టమంలో ఎక్కువ ఉన్నప్పుడు అది వక్రీకరించింది కాబట్టి తగ్గుతుంది. ఆఫీస్ రాజకీయాలకు మీరు దూరంగా ఉండండి. ఇన్సూరెన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక పాత దీర్ఘకాలిక రోగాలు, ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. అనవసరమైన అనుమానాలకి మీరు తావివ్వకండి. ఇక మీకు శనివారం రోజు శనివారం నియమాలు పాటిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఇక కన్యారాశి 7వ ఇల్లు కలత్ర స్థానం. భాగస్వామ్య వ్యాపారాల్లో పాత లెక్కలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు మీకు. ఉద్యోగంలో కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మరియు
భార్యాభర్తల మధ్య పాత గొడవలు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇక శనివారం చిన్న దేవుడికి నల్ల నువ్వులు దానం చేయండి. ఇక తులారాశి వారికి 6వ ఇల్లు రుణ రోగ శత్రుస్థానం. అంటే ఉద్యోగము, కోర్టు కేసులు, పాత వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ పట్టు పెరుగుతుంది. ఇక పాత అప్పులు తీరే మార్గాలు సుగమం అవుతాయని చెప్పవచ్చు. లగ్జరీ వస్తువుల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయవద్దు. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది ఈ టైంలో. మీరు పారిశుద్ధ కార్మికులకు, అందులకు సహాయం చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి 5వ ఇల్లు పంచమ స్థానంలో శని వక్రీకరించాడు. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్, లాటరీ, బెట్టింగ్ల వంటి ఊహాజనిత పెట్టుబడులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే మీరు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానానికి సంబంధించిన ఆందోళనలు తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పరస్పర నమ్మకం పరీక్షలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక శనివారం సుందరకాండ పారాయణ వీళ్ళకి మంచి జరుగుతుంది చేస్తే. ఇక ధనుసు రాశి, ఈ రాశి వాళ్ళు 4వ ఇల్లు సుఖస్థానం. అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. ఇల్లు, వాహన మరమ్మతుల కోసం అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. ఆస్తి తగాదాలలో మీరు ఇప్పుడు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నది, జాగ్రత్త అవసరం. ఇంట్లో ప్రశాంతత కొద్దిగా లోపిస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో వాదనలు వద్దు ఈ టైంలో. ఇక శనివారం శివాభిషేకం చేయడం చాలా వరకు మంచిదని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి 3వ ఇల్లు పరాక్రమ విక్రమ స్థానం. శని మీ రాశ్యాధిపతి కూడా ఇక్కడ వక్రీకరించి ఉన్నాడు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యము రెట్టింపు అవుతాయి. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయని చెప్పవచ్చు. ఈ మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పవచ్చు. ఇక చిన్నపాటి ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. తోబుట్టువులతో మీకున్న పాత విభేదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పవచ్చు. ఈ టైంలో మానసిక ఒత్తిడి నుండి మీకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక మీరు శనివారం రోజు హనుమంతుడికి సింధూర పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఇక కుంభరాశికి 2వ ఇల్లు ధన కుటుంబ స్థానం. ఎలినర్షని చివరి దశ నడుస్తుంది, అయిపోయింది. నిలిచిపోయిన పనులు, పాత పనులు ఏవైనా మీకు డబ్బులు రావాల్సి ఉంటే చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీరు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యక్తిగత జీవితం అంటే కుటుంబంలో ఉన్న సమస్యలు కొంతవరకు సర్దుమణుగుతాయి. అయితే మీ మాట తీరు పై నియంత్రణ చాలా అవసరము. కఠినమైన మాటల వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఈ టైంలో కాస్త పౌరుషంగా మాట్లాడడం తగ్గించుకోండి. శనివారం ఇత్తడి ప్రమిదల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీకు శని వక్ర ఫలితం కాస్త తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు శని. ఇప్పుడు తన సొంత రాశిలోనే 1వ ఇల్లులో వక్రీకరించాడు. మరి వీరికి ఏలినాటి శని మధ్య దశ నడుస్తుంది. బాధ్యతలు ఒక్కసారిగా పెరుగుతాయి. పనులలో తీవ్రమైన ఆలస్యం ఎదురవుతుందని చెప్పవచ్చు. మీరు షార్ట్ కట్స్ని అస్సలు నమ్మకండి. మీకు ఇప్పుడు శారీరక, మానసిక అలసట ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. బద్ధకాన్ని పూర్తిగా వదిలేయండి. అంటే మీరు బద్ధకిస్తారు, కానీ దాన్ని పూర్తిగా వదిలేయడం ఉత్తమం ఈ టైంలో. ఇక శిరోజాల సమస్యలు లేదా కీళ్ళ నొప్పులు రావచ్చు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది మంచి ఉత్తమమైన సమయమని చెప్పవచ్చు. మీరు శనివారం రోజు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేస్తే చాలా వరకు బాగుంటుందని చెప్పవచ్చు. ఇక ఇది గోచార ఫలితంలో శని వక్రీకరించాడు కాబట్టి ఈ ఫలితాలు ఉంటాయి. మీ రాశి ఏదో తెలుసుకొని మీరు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అంటే పరిహారాలు చేస్తే శని శాంతిస్తాడని కాదు, చాలా వరకు ఉపశమనం పొందుతుందని చెప్పవచ్చు. ఇక
శుభ ఫలితాలు ఎక్కువ ఉన్న రాశులు ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ? వృషభము, మిథునము, సింహము, తుల, మకర రాశుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన రాశులు ఏమేమి ఉన్నాయి మనకి? మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనస్సు మరియు మీనరాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఉద్యోగము మరియు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండటం మంచిదని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వక్రశని ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.